పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి. ఎన్నాళ్లకు మరెన్నాళ్లకో చూడలేమనుకున్న దృశ్యాలని సుజిత్ ఈ సినిమాలో మనకు చూపించారు. ఇక కథలోకి వెళితే, లాస్ట్ సామురాయిగా మిగిలిపోయిన ఒక యోధుడు ఇండియాలో ఒక పోర్టు కట్టి జనాలందరికీ బ్రతుకు చూపిద్దాం అనుకున్న సత్యదాత అలియాస్ ప్రకాష్ రాజ్కి బాడీగార్డ్గా చేరి తన పోర్టు సామ్రాజ్యాన్ని ఎలా కాపాడాడు అనేదే సినిమా కథ. సినిమాలో యాక్టర్స్ అందరూ పెద్ద పెద్ద వారే కాబట్టి యాక్షన్కు పేరు పెట్టే పనే లేదు. సినిమా మొదలైన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ప్రతి ఎంట్రీ మైండ్ పోతుందని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ని స్టైలిష్ లుక్లో చూసిన జనం అక్కడికక్కడే ఎగ్జైట్మెంట్తో ఏం చేస్తారో అనిపించింది. పవన్ కళ్యాణ్ అంటే మార్షల్ ఆర్ట్స్, కానీ మార్షల్ ఆర్ట్స్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ సినిమా పెట్టి చూపించిన సినిమా ఏది కనిపించలేదు. ఎక్కడో తమ్ముడు సినిమాలో ఒక సాంగ్ తప్పితే మిగతాదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూసిన విధంగా మార్షల్ ఆర్ట్స్ తీయలేకపోయారు. కానీ ఒక్క ఓజీ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ని మార్షల్ ఆర్ట్స్ని ఫుల్గా ఉపయోగించుకోవాలని చెప్పొచ్చు. ఆ నాంచెక్ తిప్పే విధానం కానీ, ఆ సామురాయ్ కత్తి తిప్పే విధానం కానీ, మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్ చూపించిన ప్రావీణ్యం ఫైట్ యాక్షన్ సీక్వెన్స్లో మనకు కనిపించింది. ఇక తమన్ బీజిఎం అద్భుతంగా అనిపించింది. సినిమాలో ప్రతి సీన్ని ఎలివేషన్ చేయడం కోసం అతను చూపించిన శ్రమ బీజిఎంలో మనకు కనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్లో ఒక లవ్ సాంగ్ అండ్ సెకండ్ హాఫ్లో అర్జున్ దాస్తో సెంటిమెంట్ తప్ప మిగతా సినిమా అంతా లాగ్ కాకుండా అద్భుతంగా దూసుకు. ఇంటర్వల్ బ్యాంగ్ అయితే పవన్ కళ్యాణ్ కెరియర్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ ఓజీ పార్ట్ 2తో ఎండ్ చేస్తారు. అది అక్కడ ఉత్సాహం కలిగించకపోయినా సినిమా మొత్తానికి బొంబాట్. సో సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.